చూడండి ఫ్రెండ్స్, మా నాన్న పంచ కట్టుకుంటే ఎంత ముద్దుగా ఉన్నాడు. మేమైతే ఇప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళాక షర్ట్ తీసేస్తారు. షర్ట్ వేసుకొని పూజ పైన కూర్చోదు కదా. ఈరోజు ఫ్రైడే ఫ్రెండ్స్. ఈరోజు మేము పూజ చేసుకుంటామని మమ్మీ పొద్దున్న నుంచి వంట చేయలే ఫ్రెండ్స్. టిఫిన్ చేసింది. ఆ టిఫిన్ అనేది తిన్నా, అందుకే బనానా తింటున్నా. మమ్మీ పూజ సామాన్ పెట్టిందా లేదా అని చూసుకుంటుంది. ఓకే ఫ్రెండ్స్, అమ్మవారి దగ్గరికి వెళ్దాం, వచ్చేసేయండి. లాస్ట్ వీక్ దుర్గమ్మ దర్శనానికి వచ్చామండి. పక్కన పోషమ్మ గుడి ఉందని మాకు తెలియక వెళ్ళామండి. ఆ రోజు రాత్రి మమ్మీకి కళ్ళల్లో పెయిన్లు కనబడ్డాయి. పెయిన్లు అంటే పోషమ్మ అంటారు. ఇట్లా కలొచ్చిందని మా మమ్మ అయితే అమ్మమ్మకి చెప్పింది ఫ్రెండ్స్. దుర్గమ్మ దర్శనానికి వెళ్ళినప్పుడు పోషమ్మ తల్లి దర్శనం చేసుకున్నావా అని మా అమ్మమ్మ అడిగితే చేసుకోలేదని చెప్పింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ రోజు మేము రాత్రి వెళ్ళాము. పక్కనే పోషమ్మ తల్లి గుడి ఉందని మాకు తెలియదు. దర్శనం చేసుకోలేదని మమ్మీకి కళ్ళలో కనిపించింది ఫ్రెండ్స్. అమ్మవారు చాలా పవర్ఫుల్. ఈ రోజు హోమం మీద కూర్చోడానికి మేము ఒక్కరమే కాదండి, స్వాతంటి వాళ్ళు కూడా వచ్చారు. కొత్తగా వెలిసిన అమ్మవారు కదా ఫ్రెండ్స్, చాలా మంది వస్తున్నారు, చాలా ముడుపులు కడుతున్నారు. హోమం అయితే ప్రతిరోజు పొద్దున సాయంత్రం ఉంటుందండి. మా మమ్మీ ఒక పొద్దులు స్టార్ట్ చేసి 2 వారాలు అవుతాయి ఫ్రెండ్స్. ఫస్ట్ శుక్రవారం వచ్చాము, సెకండ్ శుక్రవారం వచ్చాము. మా నాన్న అయితే నా పర్స్ చూపిస్తున్నారు కదా ఫ్రెండ్స్. అందులో మా నాన్న ఫోన్, కార్ కీస్, కాయిన్స్ ఉన్నాయి. ఎప్పుడైనా మా నాన్న వస్తువులు నాకే ఇస్తారు ఫ్రెండ్స్. నేను జాగ్రత్తగా చూసుకుంటానంట, ఎవరిని నమ్మడు. చూడండి ఫ్రెండ్స్, ఎన్ని ముడుపులు కట్టారో. అమ్మవారిని చూడడానికి 2 కళ్ళు సరిపోవు, చక్కగా ఉంది. అయ్యో, నా దిష్ట దాక్తుంది కావచ్చు ఫ్రెండ్స్, అంత చక్కగా ఉంది. మా మమ్మీ అయితే ఈరోజు ఫుల్ హ్యాపీ ఫ్రెండ్స్. ఎందుకంటే ఈరోజు ఒక పొద్దు ఉన్న రోజు హోమం కాల్స్తున్నారు కాబట్టి. హోమం పైన 2 జంటలు కూర్చున్నారండి. 4 జంటలైనా కూర్చోవచ్చంట. జై దుర్గమ్మ, జై జై దుర్గమ్మ, జై దుర్గమ్మ, జై జై దుర్గమ్మ. అయ్యో నాన్న, సబ్స్క్రైబ్ చేసుకోమనిలే ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి.